నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోలో డబ్బులు ఎప్పుడు మన చేతిలో ఉండాలంటే పాటించవలసిన కొన్ని ఆధ్యాత్మిక చిట్కాలేంటి, ఇంకాను మనం జీతం అందుకున్న వెంటనే 10 రూపాయలతో ఒక చిన్న పరిహారం మీరు చేసుకుంటే ముందు మీకు అధిక రెట్లు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ 10 రూపాయలతో చేసే ఆ పరిహారం ఏంటి, ఇంకాను డబ్బులు ఎప్పుడు మన చేతిలో ఉండడానికి పాటించవలసిన ఆధ్యాత్మిక చిట్కాలేంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. చాలామంది నెల ప్రారంభమైన మొదటి రోజు నుంచి నెల ఆఖరి వరకు, అది ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదైనా సరేనండి, కష్టపడి పనిచేస్తారు. నెల పూర్తి అయ్యేసరికి ఒక ఆశ వస్తుంది. తర్వాత నెలలో వచ్చే జీతం కోసం ఎదురు చూస్తారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సర్వసాధారణమైన విషయమే. అలా వచ్చిన మొదటి జీతంలో నుంచి 10 రూపాయలతో ఎలాంటి పరిహారం చేయాలో చెప్తానండి. ముందుగా మీరు ఇలా వచ్చిన జీతాన్ని మీ అవసరాల కోసం మీరు తీర్చుకున్న తర్వాత మిగిలిన డబ్బులు ప్రతి ఒక్కరు కూడా పొదుపు చేసుకుంటారు, చేయాలనుకుంటారు, అలా పెట్టుంచుకుంటారు. ఏదో ఒకటి సడన్గా అంటే హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, అది పెళ్ళి కావచ్చు, ఇంకేదైనా శుభకార్యాలకు సంబంధించి కావచ్చు, ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇలా ప్రతి నెల జరుగుతూ ఉంటుంది. పొదుపు చేయలేని పరిస్థితిగా ఉంటుంది మీకు. ఇలా జరగడానికి కారణం చాలామంది అంటూ ఉంటారు, కొంతమందికి జాతకంలో సమస్యలు దోషాలు ఉన్నా, ఇంట్లో సమస్యలు ఉన్నా, వాస్తు దోషాలు ఉన్నా కానీ ఇలా జరుగుతూ ఉంటాయని చెప్తారు. మొదటి 2 విషయాల్లో ఏమైనా తప్పులు కానీ దోషాలు కానీ ఉన్నాయేమో మీరు ఒకసారి సరిచూసుకోండి, దాన్ని కరెక్ట్గా చేసుకోండి. ఇది ముఖ్యమైన విషయం. అలా వాటన్నిటిని కూడా మీరు చక్కగా సులభంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధ్యాత్మిక రహస్యాలు అనేవి చెప్తానండి. ఒక్కొక్కటిగా వాటిని ఖచ్చితంగా పాటించండి. అందులో ముఖ్యంగా మొదటిది ఏంటంటే, ఎవరైనా సుమంగళ స్త్రీలు ముత్తైదులు మన ఇంటికి వచ్చినప్పుడు వారికి దాహం తీర్చడానికి కాసిన మంచినీళ్ళు ఇవ్వండి. తర్వాత పసుపు కుంకాలు కూడా ఇవ్వండి. ఇలా చేయడం వల్ల జన్మల నుంచి వెంటాడుతున్న దరిద్ర బాధల నుంచి మీరు మెల్లమెల్లగా బయటపడతారు. అలానే మరొక విషయం, ఇంట్లో పావురాలను పెంచుకోకూడదని చాలామంది చెప్తారు, మంచిది కాదని అంటారు. కానీ అందులోనూ తెల్లటి పావురాలను పెంచుకుంటే ఇంట్లో మంచిదని చెప్తారు. అలా పెంచడం వల్ల ధన ప్రవాహం పెరుగుతుందని అంటారు. అలానే మరొక విషయం, ధనలక్ష్మి కటాక్షం మీకు తగ్గకుండా ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా మీ ఇంట్లో నిల్వ పచ్చళ్ళు ఉండేలా చూసుకోండి. అందులో ముఖ్యంగా ఉసిరికాయ పచ్చడి ఇంట్లో ఉండేలా చూడండి. ఈ ఉసిరికాయతోనే దీపారాధన, హారతి, ఇంకాను ఈ ఉసిరికాయతో చేసే పరిహారాల గురించి కూడా ముందు వీడియోలో మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం. ఈ ఉసిరికాయ పచ్చడి ఇంట్లో ఉండడం వల్ల ఈ ఉసిరికాయ అంటే మహాలక్ష్మి అమ్మవారికి, కుబేరుడికి చాలా ప్రీతికరం. ఇలా ఉండడం వల్ల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ మీద ఉంటుంది. ఇక 4వ విషయము, పూజ గదిలో దీపారాధన మీరు చేసేటప్పుడు తప్పకుండా ఆ దీపారాధన నూనెలో 2 పటిక గుళ్ళు అంటే కండ చక్కెర అని అంటారు కదండి, చిన్న పలుకుల్ని ఒక 2 వేయండి. ఇంకాను మీరు ప్రతి శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు తెల్ల కొమ్ము శనగలు లేదంటే అణువులు లేదా బొబ్బర్లు కానీ నైవేద్యంగా వాటిని సమర్పించండి దేవుడికి. సమర్పించిన తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలి. అంటే ముందుగా వాటిని చక్కగా నానబెట్టి ఉంచుకోండి. ఏవైనా సరే, అంటే అణువులు కానీ, బొబ్బర్లు కానీ, లేదంటే తెల్ల కొమ్ము శనగలు కానీ ఏదో ఒకటి తీసుకొని చక్కగా నానబెట్టండి. అంతేకాని మీరు తాలింపు వేసి అలాంటివి మాత్రం పెట్టకండి. కేవలం ఉడకపెట్టి మాత్రమే నైవేద్యం పెట్టండి. అలా పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకోవాలి. ఇలా మీరు ప్రతి శుక్రవారం చేసుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. అలానే మరొక విషయం చూద్దాము. అమావాస్య రోజున మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరేనండి, తలకు నూనె పెట్టుకొని మాత్రం స్నానం చేయకండి. ఇక 7వ విషయం, సాయం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించిన తర్వాత మీరు మంచినీళ్ళు కానీ, పాలు కానీ, పెరుగు, ఉప్పు, సూది, దారం ఈ వస్తువులు మాత్రం మీ ఇంటి నుంచి బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి. అంటే పొరుగింటి వారు కావచ్చు, ఎదురింటి వారు కావచ్చు, ఎవరైనా సరే తెలిసిన వారు అడిగితే కనుక ఇవ్వకండి ఈ వస్తువుల్ని. ఇప్పుడు చెప్పే వాటిని మీరు కాస్త గుర్తుపెట్టుకుని పాటించుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయండి. అలానే పెసర్లో కాస్త బెల్లం కలిపి, అంటే ముందుగా మీరు పెసర్ని కాస్త నానబెట్టి దాంట్లో బెల్లం కలిపి పశుపక్షాలకు అంటే క్రిమి కీటకాలకు, చీమలు అలాంటివి ఉంటాయి కదండి, వాటికి ఆహారంగా పెట్టండి. దీనివల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఎక్కువగా కలుగుతుంది. ఇక 9వ విషయానికి వస్తే, ఈ విషయంలో భాగంగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది కదండి, అక్కడ జమ్మి చెట్టు కానీ, ఉసిరి చెట్టు కానీ, బిలవ చెట్టును కానీ మీరు పెంచుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో అదృష్టం అనేది మీకు నిండుతుంది.
10వ విషయానికి వస్తే ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పటంలో ఆమె డార్క్ పింక్ కలర్ చీర కట్టుకుని ఉన్న ఆమె యొక్క ఫోటోని మీరు పెట్టుకుని పూజ చేసుకుంటే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 10 విషయాలు మీరు పాటిస్తూనే మీరు జీతం అందుకున్న వెంటనే దానిలో నుంచి ఒక 10 రూపాయలతో మీరు ఈ పరిహారం చేసుకుంటే మీ జీతం రెట్టింపు అవుతుంది. అదేంటి ఇప్పుడు చూద్దామండి. వీడియో కాస్త లెంతీగా ఉంటుంది, కాస్త ఓపికగా ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క విషయం ఇంపార్టెంట్ అయిందండి కాబట్టి ఎండ్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఓకేనండి, ఇక మన విషయం నాటికి వెళ్తాము. ఇక్కడ కేవలం 10 రూపాయలు మాత్రమే పెట్టాల్సి ఉంటుంది ఈ పరిహారం విషయంలో. ప్రతి ఒక్కరు ఇంట్లో జీతం రావడానికి ముందుగా ఖర్చులు అనేటివి రెడీగా ఉంటాయి. అలా జీతం రాగానే ఖర్చులకు పోను, చేతిలో చిల్లిగవ్వ అనేది లేకుండా అలా జీతం వస్తుంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా మనం పక్కన పెడితే జీతం రాగానే బాగానే ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో కూడా మనకు పడుతుంది. అలా పడిన వెంటనే దాంట్లో నుంచి కొంత అమౌంట్ మీరు తీసుకొని ఆపై మినహాయించదగింది ఆ ఉన్న దాంతో పొదుపు అనేది అమౌంట్ అనేది కొద్దిగా మీరు తీసుకొని అప్పుడు మిగిలిన వాటిని మీరు ఖర్చు పెట్టాలి. అంతేకాని మనం ఖర్చు చేసుకున్న తర్వాత మిగిలిన దాన్ని పొదుపు చేద్దామంటే కనుక అది కుదరని పని అండి. అలా చేయడం వల్ల మీకు వచ్చే జీతం అంతా కూడా ఖర్చు అయిపోకుండా ఉంటుంది, సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎంత డబ్బులు మనకున్నాయో దానికి తగ్గట్టుగా మనం ఖర్చులు పెడతాం. సరే, ఎంత చేసినా మాకు డబ్బులు ఉండడం లేదనే వారు కూడా ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్పుకొని చిన్న పరిహారాలను పాటించండి మీరు. అంటే మీ నెల జీతం సంపాదన నుంచి ఒక్క 10 రూపాయలు తీసుకోండి, ఒక్క 10 రూపాయలు తీసుకోండి. మహాలక్ష్మి అమ్మవారికి సమానంగా చెప్పబడిన గోమాత ఆవు నుంచి వచ్చే ఏ పదార్థాలైనా సరే కొంత మొత్తాన్ని మీరు కొనండి. అది పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, నెయ్యి కావచ్చు, ఇంకాను వెన్న కావచ్చు, ఏదైనా సరేనండి. మీ జీతం నుంచి వచ్చిన డబ్బుల్లో నుంచి 10 రూపాయలు పెట్టి కొనండి వాటిల్లో ఏదో ఒకటి. ఒకవేళ మీకు దగ్గరలో ఆవులు ఉన్నాయనుకోండి, అక్కడ మరీ మంచిదండి, అక్కడికి వెళ్ళి 10 రూపాయలు పెట్టి పాలు కొనుక్కోండి. మీకు ఇంకా స్తోమత ఉంటే జీతం వచ్చిన డబ్బుల్లో నుంచి మొదటి ఖర్చుగా 100 గ్రాముల ఆవు నెయ్యిని మీరు కొనుక్కొని గుడికి వెళ్ళి దీపాన్ని వెలిగించండి. అది ఏ గుడైనా పర్వాలేదండి, అక్కడికి వెళ్ళి దీపారాధన చేసుకోండి. కొంతమంది భగవంతుడి మీద నమ్మకం అనేది ఉండదు, ఏం చేశాడని ఇలా వితండవాదం చేస్తూ ఉంటారు. అయినా పర్వాలేదండి, మీలాంటి వారు మీరేం చేస్తారంటే కాస్త నెయ్యిని కొనండి. మీ జీతంలో నుంచి కాస్త డబ్బు తీసుకుని నెయ్యిని కొనండి. అనాథాశ్రమం ఉంటుంది కదండి, పిల్లల అనాథాశ్రమం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వారికి ఇవ్వండి. మరింత విశేషమైన ఫలితాలు ఉంటాయి. అలానే ఇంకొకటి కూడా చెప్తానండి. ఆవు జ్ఞాన విభూతి ఒక 10 రూపాయలతో, అంటే ఆవు పేడని కాల్చి పంచగవ్య దీపాలు మనం ఎలా చేస్తామో తెలుసు కదండి. అలా ఆవు నుంచి వచ్చిన పాలు, పెరుగు వీటన్నిటితోటి అలా వచ్చిన 5 వస్తువులతో విభూతిని కాల్చి తయారు చేస్తారు. చాలా విశేషమైన విభూతి అండి. మనం దానిని కొని అభిషేకాల్లో ఇస్తే కనుక ఇక చెప్పలేమండి, అంత విశేషమైన ఫలితం వస్తుంది. ఐశ్వర్యాన్ని ఆ పరమేశ్వరుడు మనకు కలిగజేస్తాడు. ఇప్పుడు మనకు దొరికేవన్నీ కూడా చాలా వరకు కల్తీ ఉన్న విభూతులే దొరుకుతున్నాయి. కానీ కాస్త మీరు ప్రయత్నించి చూడండి, మంచి విభూతి దొరికినట్లయితే ఖచ్చితంగా ఇవ్వండి. అది కూడా ప్రదోష సమయంలో విభూతిని ఆ పరమేశ్వరుడు యొక్క గుడిలో అభిషేకానికి ఇస్తే చాలా విశేషం అండి. ఈ విధంగా మీరు అందుకున్న జీతంలో నుంచి కొంత ఖర్చు మీరు చేయడం వల్ల మీ చేతికి వచ్చిన సొమ్ము, ఇకపై రాబోయే సొమ్ము కూడా లక్ష్మీ కటాక్షంతో ఆ డబ్బులు అనేటివి 10 పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పొదుపు కూడా పెరుగుతుంది. వచ్చిన జీతంలో నుంచి ఎంతో కొంత మీరు సేవ్ చేయాలని చాలామంది అనుకుంటారు. ఇక తర్వాత హాస్పిటల్స్ ఖర్చు కావచ్చు, పిల్లల చదువు కావచ్చు, ఎవరైనా గెస్ట్స్ వచ్చారు, శుభకార్యాలు కావచ్చు, అలాంటిది ఏదైనా రావచ్చు మీకు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు మీరు పాటించడం వల్ల ఆ ఖర్చులు అనేటివి తగ్గుముఖం పడతాయి మీకు. అలానే మన సంపాదన కూడా పెరుగుతుంది. విశ్వాసంతో పూర్తి నమ్మకంతో చేయండి. కొంతమంది కంగారు పడిపోయి డబ్బు రాగానే తీసుకువెళ్ళి మొదటగా అప్పును తీర్చేస్తుంటారు, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ అలాంటివి చేసేస్తుంటారు. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి అలా చేయకండి. అలాంటి అలవాటు ఉంటే మానేసుకోండి. తీసుకున్న అప్పుని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తీర్చేయాలి, తప్పదు, చాలా మంచి విషయమే. కానీ మీకు వచ్చిన జీతంలో నుంచి మొదటి ఖర్చులకు మాత్రం అప్పు తీర్చడానికి మాత్రం మీరు ఉపయోగించకండి. డబ్బు రెట్టింపు కావడానికి, ఖర్చు తగ్గడానికి ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఈ 10 రూపాయలతో చేసుకొని చక్కనైన ఒక మంచి పరిహారాన్ని చేసుకోండి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్న మాట చెప్పండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే 10 మందికి ఉపయోగపడుతుందని మీకు మనసుకు అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక చిన్న లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా వస్తే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.